హనుమంతుడికి ఏ రాశి వారు ఏది నైవేద్యంగా పెట్టాలంటే, హిందూ పురాణ కథల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించింది. ఆ తర్వాత కేసరి అనే వానర వీరుడు ఆమెను వివాహమాడెను. వారు సంతానం కోసం భక్తితో పరమేశ్వరుడిని ఆరాధించగా వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనకిచ్చాడు. ఆ అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతుడని అంటారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి జరుపుకుంటాం. ఏ రాశి వారు ఆహారంగా హనుమంతుడి జయంతి రోజు నైవేద్యం పెడితే కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయో చూద్దాం. మేషం, ఈ రాశి వారు శనగపిండి లడ్డూలను సమర్పించాలి. వృషభం, ఈ రాశి వారు తులసి ఆకులు లడ్డూలు పెట్టాలి. మిథున రాశి, ఈ రాశి వారు తులసిని నైవేద్యంగా సమర్పించాలి. కర్కాటకం, ఈ రాశి వారు ఆవు నెయ్యితో చేసిన శనగపిండిని నైవేద్యంగా పెట్టాలి. సింహరాశి, ఈ రాశి వారు జిలేబీని సమర్పించాలి. కన్య, ఈ రాశి వారు వెండి అర్థాన్ని సమర్పించాలి. తులారాశి వారు, ఈ రాశి వారు మోతీచూర్ బూందీ లడ్డులను సమర్పించాలి. వృశ్చిక రాశి, ఈ రాశి వారు శనగపిండి లడ్డులను సమర్పించాలి, లేదంటే ఆవు నెయ్యిలో శనగపిండితో లడ్డూలు చేసివ్వాలి. ధనుస్సు రాశి వారు, ఈ రాశి వారు బజరంగ బలికి బూందు లడ్డులు తులసి ఆకులను సమర్పించాలి. మకరం, ఈ రాశి వారు వాయుకుమారుడైన హనుమంతునికి మోతీచూర్ లడ్డులను సమర్పించాలి. కుంభం, ఈ రాశి వారు బజరంగ బలికి వెర్మిలియన్ వస్త్రాన్ని లడ్డూలను అందించాలి. మీనం, ఈ రాశి వారు లవంగాలను నైవేద్యంగా పెట్టాలి.